వాల్మీకి అన్నారు కదా సార్, ఈయన రత్నాకరుడుగా ఉన్నటువంటి దశలో ఎంతో హింసాత్మకంగా జీవించినటువంటి ఒక వ్యక్తి రామాయణం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు సార్. కనుక దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, నువ్వు ఎంత హీన స్థితిలో ఉన్నా ఎంత ఉత్తమ స్థితికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఒకటే జన్మలో 4 సంవత్సరాలు ధ్యానం చేశాడు రత్నాకరుడు. సార్, పుట్టంతా పెరిగిపోయింది. ఆ పుట్ట పేరే వాల్మీకం. ఆ పుట్ట నుంచి బయటకు వచ్చాక వాల్మీకి అన్నారు. ఓకే. వాల్మీకం అంటే పుట్ట. ఆ పుట్టలోంచి బయటకు వచ్చాడు, ధ్యానం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. రామాయణం రాశాడు. తన తాడైతే కొన్ని చూశాడు, కొన్ని అలంకరించాడు, కొన్ని జనరంజకంగా చేశాడు, కొన్ని పాఠాలు నేర్పించడానికి దానికి రంగులు దిద్ది మనకి ఇచ్చాడు. మనకి ఆ వాల్మీకి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నాడు తులసీదాస్ లాగా. సార్, ఆ వాల్మీకి ఇంకో జన్మ తీసుకుని తులసీదాస్లో వచ్చాడు. తులసీదాస్ లాగా సార్. రామచరిత మానస్ రాశాడు హిందీలో. ఓకే. రామాయణం సంస్కృతంలో, సార్ ఈ రామచరిత మానస్ హిందీలో. ఓకే సార్. తులసీదాస్గా వాల్మీకి యొక్క మరొక జన్మ. ఉత్తర భారతదేశంలో అంతా ఎక్కడ చూసినా రామచరిత మానస్ ఉంటుంది, తులసీదాస్ది. సార్. ఇంకో జన్మ తీసుకుంటాడు వాల్మీకి, ఇంకో రామాయణం రాస్తాడు. ఆ కాలానికి అనుగుణంగా ఆయన ఇష్టం అయింది. ఎవరి ఇష్టం వారిది. అది సంగతి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎప్పటికీ ఉండే సూత్రం అది. రాముడి ఇష్టం రాముడిది, రావణుడి ఇష్టం రావణుడిది, హిట్లర్